హాయ్ ఫ్రెండ్స్. హ్మ్. మీరు అప్పుల్లో కూరుకుపోయారా? అప్పుల పాలయ్యారా? అప్పుల పాలయ్యారా? ఎందుకు? ఎందుకో తెలుసా? మీరు అప్పుల అయ్యారు ఎందుకో తెలుసా? మీరు ఎందుకు అప్పుల పాలయ్యారో తెలుసా? మీరు అప్పులో ఎందుకు కూరుకుపోయారో తెలుసా? తెలియదా? ఓకే. ఎందుకంటే, 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 ఎందుకంటే కారణం చెప్పమంటారా? కారణం చెప్పమంటారా ఫ్రెండ్స్? కారణం చెప్పమంటారా? మీరు అప్పుల పాలయ్యారు ఎందుకో తెలుసా? కారణం చెప్పమంటారా? ఎందుకంటే మీకు అప్పులంటే చాలా చాలా ఇష్టం. మీకు అప్పులంటే చాలా చాలా ఇష్టం. అందుకే మీరు అప్పుల పాలయ్యారు. భలే చెప్పారండి బాబు. మీరు బాగా మాట్లాడుతున్నారు. ఇలా నాకు అప్పులంటే ఇష్టం ఎలా? ఎందుకిష్టం? నాకు అప్పులిష్టమా? అని మీరనొచ్చు. మీరు నమ్మినా, నమ్మకపోయినా అది సత్యం. ఓకే. నో ప్రాబ్లమ్. మీకు అప్పు వేలల్లో ఉన్నా, లక్షల్లో ఉన్నా, కోట్లలో ఉన్నా, వేల కోట్లలో ఉన్నా మీరు చేయాల్సింది ఫస్ట్ నేను చెప్పాను సైలెంట్‌గా ఉండండి. సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఎవరో ఒక్క మిత్రునితో షేర్ జేసుకోండి. మూడవది ఆ అప్పుల్ని మరిచిపోండి. అంటే అంటారా? అప్పుల్ని మరిచిపోండి. కూల్‌గా ఉండండి. కూల్‌గా ఉండండి. కూల్, కూల్. అప్పుల్ని మర్చిపోమంటారా? ఏంటేంటి అప్పుల్ని మర్చిపోయి కూల్‌గా ఉండమంటారా? మీరు చెప్పేది మీకు అర్థమైతుందా అంటారా నన్ను? ఫ్రెండ్స్ మీరనొచ్చు, ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అప్పిచ్చిన వారి అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, చివాట్లు, తిట్లు, బెదిరింపులు, దబాయింపులు భరిస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నాం. ఇవన్నీ మర్చిపోయి కూల్‌గా ఉండమంటారా? ఏం చెప్పారండి మీరు? ఏం చెప్తున్నారు మీకు అర్థమైతుందా? లేచినా, పడుకున్నా, నడుస్తున్నా, తింటున్నా అప్పు ఇచ్చిన వాళ్ళే జ్ఞాపకమొస్తున్నారు. వారి మాటలే వినబడుతున్నాయి. నా వల్ల కాదండి అంటారా? ఎందుకు చెప్తున్నానో కాస్త వినండి. మీరు నేను ఎందుకు చెప్తున్నానో కాస్త వినండి. అప్పుల్ని మరిచిపోండి. అప్పుల్ని మరిచిపోండి. అప్పుల్ని మరిచిపోండి. మళ్ళీ అదే మాట. ఏమండి? నేను ఎందుకోసం ఈ కోర్స్ కొన్నాను అంటారా? కరెక్ట్. మీరు కోర్స్ కొన్నది అప్పుల నుంచి బయటపడడానికి. నేను చెప్తున్నది అదే అండి. మీరు అప్పుల నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు అప్పుల్ని మరిచిపోవాలి. అప్పుల్ని మరిచిపోవాలి. అప్పుల్ని మరిచిపోతే, అప్పుల్ని మరిచిపోతే ఏమైతుందండి అప్పుల్ని మరిచిపోతే అంటారా? మనం నిరంతరం ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడేం జేస్తున్నారు మొత్తం డే అండ్ నైట్ మీరు అప్పుల గురించే బాధపడుతున్నారు. అయ్యో! అయ్యో! వాడొస్తాడేమో, వీడొస్తాడేమో, ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? ఎక్కడి నుంచి తేను? ఎవ్వరినడగను. నా దగ్గర ఏమి లేదే. నేను ఎలా అని చెప్పి మీరు నిరంతరం అప్పుల గురించి ఆలోచిస్తే, అప్పుల గురించి ఆలోచిస్తే మీకు అప్పులే వస్తాయి మీ జీవితంలోకి. అప్పులే వస్తాయి. ఎందుకంటే దీన్నే ఏమంటారంటే యథా దృష్టి తదా సృష్టి. మీరు నిరంతరం అప్పుల గురించి ఆలోచిస్తున్నారు గనక మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ విశ్వము ఏం ఆలోచిస్తదంటే ఓహో! వీడికం వీడికి అప్పులంటే చాలా ఇష్టం కాబోలు. అందుకే వీడెప్పుడు నిరంతరం అప్పుల గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుల గురించి ఆలోచిస్తున్నాడు కనుక వీడికి అప్పులు చేసే సందర్భాలను, సంఘటనలను, అనారోగ్యాన్ని అన్నిటిని మనం వీడికిస్తే వీడు హ్యాపీగుంటాడు అని చెప్పి మనకు నిరంతరం అప్పుల పాలయ్యే అవకాశాలను ఈ సృష్టి చూపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు అప్పుల్ని మర్చిపోతే ఏం జరుగుతుంది? అప్పుల్ని మర్చిపోయి మీరేం చేయాలంటే, అప్పుల్ని మర్చిపోయి మీరేం చేయాలి? డబ్బు సంపాదన వైపు ఫోకస్ జేయాలి. మీ ఎనర్జీనంతా డబ్బు సంపాదన వైపు ఫోకస్ చేయాలి. అర్రె! ఎప్పుడు ఇలా ఆలోచించలేదంటారా? అవును ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అప్పులనే బాధలో మునిగిపోయినాం. అప్పుల బాధలో మునిగిపోవడం వల్ల మనం
అప్పుల గురించే నిరంతరం ఆలోచించడం వల్ల మనం సంపాదించే మార్గాల పైన, సంపాదించే అవకాశాల పైన, సంపాదించే కొత్త కొత్త ఐడియాల పైన మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. ఫోకస్ చేయలేకపోతున్నాం. మన ఎనర్జీనంతా ఈ అప్పుల పైనే కేంద్రీకరించడం వల్ల మనకు అప్పులు పెరిగిపోతున్నాయి. మనం ఎప్పుడైతే అప్పుల్ని మరిచిపోతామో, అప్పుల్ని మరిచిపోయి సంపాదన వైపు మనం దృష్టిని పెడితే, సంపద మనకు పెరుగుతుంది. సంపద ఒక్కసారి పెరిగిందనుకోండి, సంపాదన పెరిగిందనుకోండి, మనం అప్పుల్ని అవలీలగా సులభంగా తీర్చివేయవచ్చు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు అర్థమైందా లాజిక్? సో, ఏంటంటే మీరు దేని మీద శ్రద్ధ బెడతారో, మీరు దేని మీద ఫోకస్ చేస్తారో, మీ దృష్టి దేనిపైన ఉంటుంది, మీరు నిరంతరం దేని గురించి ఆలోచిస్తారో అవే మీ జీవితంలో ఆకర్షింపబడతాయి. సో, మీరు ఎప్పుడైతే అప్పుల గురించి ఆలోచించడం మానేశారో, ఎప్పుడైతే సంపాదన వైపు దృష్టి పెట్టారో, మీకు సంపాదించే అవకాశాలు, మార్గాలు, వ్యాపారాలు, ఎన్నో అవకాశాలు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త బిజినెస్‌లు, కొత్త కొత్త డబ్బులు సంపాదించే మార్గాలన్నీ మీకొస్తాయి. సో, అందుకోసం ఫ్రెండ్స్ మీరు ఏమి చేయాలంటే, మీరు సంపద వైపు మీ దృష్టిని సంపాదన వైపు మళ్లించండి. సంపాదించే మార్గాల వైపు పెట్టండి. సంపాదించే అవకాశాలపై పెట్టండి. సో, అర్థమైంది గదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించే మార్గాల పైన దృష్టి పెడతారో మీకు డబ్బు సంపాదించే అవకాశాలొస్తాయి. డబ్బు సంపాదించే అవకాశాలొచ్చినాయనుకోండి, మీరు పుష్కలంగా డబ్బు సంపాదిస్తారు. కానీ మీరు నిరంతరం అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు పెరిగిపోయి, మీ ఆరోగ్యం పాడైపోయి, మీరింకా అప్పుల పాలవ్వడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళైతారు. సో, ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే అప్పులను మరిచిపోండి. అప్పులను మర్చిపోండి. థాంక్ యూ.